పెట్టడే ఇష్టమైపోతుంది. 10,000 కూడా పెట్టాలి. రోళ్ళు కాదు గ్లాసులు అయ్యి. బెల్లం బాగానే ఉందట్టుకుంది. కొత్త బెల్లమా? పీసు లేదు. నేను రోళ్ళు ఉంటాయని అంటున్నా. అందుకే జల్లెడ పెట్టాను. కరిగి నాకు నీళ్ళు జల్లెడ పడతారు. లేపా నువ్వు ఏడంటున్నావమ్మా? కరిగిపోయి నాకు నీళ్ళు జల్లెడ వడపడరా? అరిసెల్లోకి అంతే బతుకుతావా కాకు? ఇంకెన్ని గడ్డలు ఉన్నాయి? ఈ బెల్లం తీసుకోకపోతే ఇంకెందుకు బెల్లం? ఇంకొద్దు. గుడ్డ సరిగా ఏది? నూగులు బయటకు వచ్చిందిగా బయటకు వచ్చి బయట ప్రపంచం చూసిందిగా. బయట ప్రపంచం అంటే చూసిగా ఏడు మేము కొడితే అని మేల్కొని వదిలేస్తున్నారయ్యా. చెయ్యి పోయితే నా చెయ్యి కూడా వస్తే ఆకు రాలేదా? మనోడు ఏంది అమ్మా? ఈ పిల్లడు మనోడు కదా ఏంది తీసుకొచ్చిద్ది లేదు. నేను ఇక్కడే ఉంటున్నారా అనేది ధ్యాసలోనే ఉన్నాను. హాస్పిటల్లో అంతే. అమ్మ మీ మనోడు చూడమ్మా పైకే పెడతాడు తలకాయ. అసలు ముద్దు పెట్టుకొని ఎత్తాను చూడు. నాకు మొహం మీద పెట్టద్దు ముద్దని అర్థం వాడు. అదే నేను అంటాను చూడు. పెడితే ఎంత చిరాకో తెలుసా అసలు. చూడు నీ మాటలు అలాగెత్తాడు. రేపు అమ్మ ఒక్కతేనే కనపడేది రేపటి నుంచి. నీకెళ్ళు పడింది మళ్ళీ. చూడురా చూడు అమ్మ వాళ్ళందరిని చూడ. టోనీ బాయ్. ఇగో ఇగో నన్ను అడుగుతాడు అమ్మమ్మ వాళ్ళందరూ ఏడు మమ్మీ అని అడుగుతాడు. అది చూడు మరమా నీకెళ్ళే చూసుకుంటూ ఇంతవరకు మాకెళ్ళే చూడలేదు అసలు. ఏ నా చూడు
పెద్ద కొద్ద అమ్మమ్మ కొట్టిందా కొడదాం కొంచెం వస్తే మనుషులు గుర్తుపట్టి అన్నీ ఉన్నాయిగా ఓయ్ ఓయ్ అవ నీళ్ళు వస్తున్నాయి ఎలాగాడి పెట్టాలి జస్ట్ అబ్బో